SSMB 29 కి మైథాలజీ లింక్ పెట్టనున్న జక్కన్న. ఇంతకీ ఫిల్మ్ సిటీలో వేసిన ఆ భారీ సెట్ ఏంటి? 1000 కోట్ల బడ్జెట్, 50 కోట్ల సెట్. జక్కన్న నువ్వు మామూలుడివి కాదయ్యా. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు మరో అద్భుతాన్ని బిగ్ స్క్రీన్ పై తీసుకురావడానికి రెడీ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు వరల్డ్ వైడ్గా సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేశాయి. ఆ సినిమాల సక్సెస్ తర్వాత ఈసారి రాజమౌళి గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ను తీస్తున్నారు, అది కూడా తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం రాజమౌళి గారు ఇప్పటి వరకు కూడా ఎన్నడూ చూడని విధంగా భారీగా సెట్ను నిర్మిస్తున్నారట. లేటెస్ట్గా వారణాసి ప్రేరణతోటి రామోజీ ఫిలిం సిటీలో 50 కోట్ల ఖర్చుతో ఒక చారిత్రక నగరాన్ని వేస్తున్నారట సెట్ రూపంలో. ప్రామాణికతకు ప్రాముఖ్యత ఇస్తూ నదీ తీరాలు, ఘాట్లు, పురాతనమైనటువంటి దేవాలయాలు వంటి ఉన్నటువంటి అన్ని వివరాలతో కలిపినటువంటి ఈ సెట్ని డిజైన్ చేస్తున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. అండ్ ఇక ఒరిజినల్ విజువల్స్ కోసమే నిజమైన వారణాసిలో షూట్ చేయాలనే ఆలోచన స్టార్టింగ్లో ఉన్నా కానీ బట్ లాజిస్టికల్గా సమస్యలు, అదే పర్మిషన్స్ కానీ లేకపోతే సెక్యూరిటీ రీజన్స్ వంటి రీజన్స్ వల్ల ప్రత్యేకంగా ఉన్నటువంటి సెట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందట. అయితే ఇంతవరకు కూడా బాలీవుడ్లో లగ్జరీ సెట్లకు పేరున్నటువంటి సంజయ్ లీలా బన్సాలి గారు దేవదాస్, బాజీరావ్ మస్తానీ అండ్ తర్వాత హీరామండి వంటి సినిమాలకు కూడా దాదాపు 15 నుంచి 50 కోట్ల దాకా ఖర్చు చేసే సంగతి కూడా తెలిసిందే. అయితే రాజమౌళి గారి ప్రాజెక్టు ఈ మొత్తం ఖర్చు మించిపోతుందనే వినిపిస్తుంది టాక్. అయితే ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖరీదైనటువంటి, అంటే ఎక్కువ బడ్జెట్ వస్తున్నటువంటి సినిమాగా కూడా రాబోతుంది. అయితే ఈ మూవీలో మనకు తెలుసు ప్రియాంక చోప్రా గారు అండ్ దాని తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వంటి స్టార్ కాస్ట్ కూడా దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. బట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనేవి ఇంకా ఏంటి అనేది రివీల్ చేయలేదు. బట్ ఎంఎం కీరవాణి గారు ఇస్తున్నటువంటి మ్యూజిక్ సినిమాకు రేంజ్లో ఉంటుందట. మొత్తం ప్రాజెక్ట్ అంచనా వచ్చేసి దాదాపు 1000 కోట్ల బడ్జెట్ ఉందట. 1000 కోట్ల బడ్జెట్ తోటి SSMB 29ని తీస్తున్నారన్న టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తోంది. సో మొత్తంగా ఎప్పుడు తీసినా కానీ రాజమౌళి గారు ప్రీవియస్ సినిమాలో కంప్లీట్గా ఆర్ దయ్యాన్ని లేకపోతే అలాంటి ఒక జోనర్ని టచ్ చేస్తూ ఉంటారు. లైక్ మగధీర కొంచెం హిస్టరీని, గతాన్ని తరిమారు. దాని తర్వాత బాహుబలిలో ఒక రాజు, బట్ అది పురాతనమైనటువంటి ఒక స్టోరీ, బట్ హిస్టరీలో ఉన్నటువంటి స్టోరీ. కానీ ఇంకొక విషయం ఏంటంటే యమదొంగ. సో యమదొంగ కూడా కంప్లీట్గా యమలోకం ఇలాంటి ఒక ఫ్యాంటసీ మూవీస్ని తీయడంలో ఆయన పర్ఫెక్ట్ దిత్త, అది కూడా అందరికి తెలిసిందే. బట్ ఈగ లాంటి ఒక ఆత్మ బేసిక్గా చనిపోయిన తర్వాత ఆత్మగా మారి రావడమే ఈగ, కాబట్టి ఆ కైండ్ ఆఫ్ జోనర్లో కూడా రాజమౌళి గారు తీస్తారు. బట్ ఫస్ట్ టైం ఆయన ప్యూర్ మైథాలజీని టచ్ చేస్తున్నాడా అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే వారణాసి అంటే తెలుసు మనకు కంప్లీట్గా, అంటే వారణాసి మేబీ ఏదో ఒక లింక్, అదో ఆఫ్రికా అడవుల్లో జరిగేటువంటి ఒక స్టోరీ అంటారు. బట్ కాకపోతే మరి ఇక్కడ వారణాసి అంటారు. సో కంప్లీట్గా ఏంటంటే గతంలో కూడా రామాయణానికి కూడా కొద్దిగా లింక్ పెట్టారన్న వార్తలు కూడా వచ్చాయి. సో లక్ష్మణుడికి మూర్చపోయినప్పుడు ఆ సంజీవిని కోసం హనుమంతుడు వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఆ పర్వతాన్ని, సో ఆ కైండ్ ఆఫ్ జోనర్లో దానికోసం మహేష్ బాబు గారు వెళ్తున్నారు అన్న టాక్ కూడా వినిపిస్తుంది. బట్ అది టచ్ చేస్తారు, అదొక పాయింట్ కూడా ఉంటుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ ప్యూర్గా అటు వారణాసి అంటే కంప్లీట్గా అటు కౌబాయ్ క్యారెక్టర్ అన్నారు, వారణాసి అన్నారు, దాని తర్వాత ఆఫ్రికా అడవులు అన్నారు. కంప్లీట్గా ఇదేంటంటే ఒక్కనొక్క దేనికి దానికి సంబంధం లేదు, బట్ ఇవన్నీ కూడా ఎక్కడొక్కడ లింక్ చేస్తారు. సో రాజమౌళి గారి డైరెక్షన్ అంటే మనకు తెలిసింది చాలా పర్ఫెక్ట్గా అండ్ దాని తర్వాత ఎంగేజింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా ఎంతో కొంత క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుందనడంలో, ఇప్పుడు రిలీజ్కి ముందే అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఈ సినిమాలో స్టార్ క్యాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ లేటెస్ట్గా విక్రమ్ గారిని అప్రోచ్ అయినట్టు కూడా తెలిసింది. బట్ విక్రమ్ గారు ఆ సినిమాలో ఎందుకో కంప్లీట్ విలన్ రోల్, ఆ విలన్ రోల్ని కొంచెం రిజెక్ట్ చేసినట్లుగా కూడా టాక్ నడుస్తుంది. అండ్ దాని తర్వాత మాధవన్ గారిని కూడా అప్రోచ్ అయ్యారు. మాధవన్ గారికి ఉన్నటువంటి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు గతంలో, బట్ ఇప్పుడు మహేష్ బాబు గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్. సో వీళ్ళిద్దరూ కంప్లీట్గా ఒక స్క్రీన్లో కనిపిస్తే మాత్రం నిజంగా లేడీ ఫ్యాన్స్ మాత్రం ఇక సినిమాని ఎగబడతారనడంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. సో మొత్తంగా SSMB 29 అటు పురాణాలకి అండ్ దేవాలయాలకి, వారణాసి అండ్ ఆఫ్రికా అడవులు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఏదో క్యూరియాసిటీని డెఫినెట్గా క్రియేట్ చేయబడుతున్నాయి. సో ఇంకా యాక్షన్ అడ్వెంచర్ పర్ఫెక్ట్గా ఒక సెట్ కోసమే దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టారు. అండ్ గతంలో ఇంకొక సెట్ కోసం ఒక 60 కోట్లు పెట్టారన్న టాక్ కూడా వినిపించింది. అంటే మొత్తం భారీ సెట్లతోటి ఒక థ్రిల్, అంటే అడ్వెంచర్కి సంబంధించినటువంటి కంప్లీట్ యాక్షన్ బ్యాక్గ్రౌండ్ సినిమా మనం ఎక్స్పెక్ట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. దానికి తోడు గ్రాఫిక్స్ ఉన్నది అండ్ VFX, దాని తోడు ఇటు యాక్షన్ సీన్స్. కంప్లీట్గా సినిమా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం
ఫుల్ మీల్స్ కాదు, నిజంగానే బిర్యానీ అనే చెప్పాలి. సో చూడాలి మరి ఇక దీని మీద ఇంతవరకు కూడా చిన్న టైటిల్ కానీ లేకపోతే పూజకు సంబంధించినటువంటి ఫస్ట్ షాట్ ఏది కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. అయితే ప్రతి ఒక్కటి ఈవెన్ ఆ షూటింగ్ సంబంధించినటువంటి మేకింగ్ను కూడా కొన్ని ఓటీటీస్ ఎవరైతే ఉంటాయో దానికి అమ్మాలని కూడా చక్కన్న ఆలోచిస్తున్నారు నాకు టాక్ కూడా వినిపిస్తుంది. సో ప్రతిదీ అంటే SSMB 29కి చేసేటువంటి ప్రతి షూట్ ఏదైనా కానీ అది వేస్ట్ అవ్వకుండా రైట్స్ రూపంలో అమ్ముతున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. సో మరి మైథాలజీని లింక్ పెట్టడం అండ్ ఫస్ట్ ఆల్ మహేష్ బాబు గారు ఇలాంటి ఒక జోనర్ చేయడం, ఇంతవరకు ఆయన చేసినటువంటి అన్నీ కూడా కంప్లీట్గా ఫ్యామిలీ అండ్ దాని తర్వాత యాక్షన్స్ ఇవే కానీ మైథాలజీని దాని తర్వాత ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో ఆయన, అందుకనే ఫర్ ది ఫస్ట్ టైం మహేష్ బాబు గారు గడ్డంలో పెంచినటువంటి లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే వైరల్ అవుతుంది. సో ఆ గడ్డం పెంచుతారా అంటే ఎస్, జక్కర్ అది చేసి చూపించాడు. మరి ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన లుక్స్ ఏంటి అనేది అయితే తెలీదు. బట్ సినిమా మాత్రం డెఫినెట్గా ఇంకేదైనా అప్డేట్ రావాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ మైథాలజీని లింక్ పెట్టి తీస్తున్నటువంటి రాజమౌళికి కొత్త కాదు, బట్ మహేష్ బాబు గారికి కొత్త. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.